హలో అండి, ఈరోజు సింపుల్గా ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక గిన్నెను స్టవ్ పై పెట్టి అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి వాటిని మంచిగా రెడిష్ కలర్లో గోలనివ్వండి. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి పీసెస్ వేసి వాటిని కూడా గోలనివ్వండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఆనియన్ పీసెస్ వేసి మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా గోలనివ్వండి. ఈ ఎగ్ కర్రీ అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకు మాత్రం ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా గోలనిచ్చిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి. తర్వాత తగినంత ఒక టీ స్పూన్ పసుపు వేసి మంచిగా గోలనివ్వండి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసి మంచిగా ఫ్రై కానివ్వండి. ఉల్లిగడ్డలు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుందండి. ఇది ఆయిల్లో మంచిగా వేగాలి, లేదంటే కర్రీ అనేది బాగా రాదు. సో తర్వాత తగినంత కారం వేసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో మీకు కావలసినన్ని, అంటే మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు వేసుకోండి. మీకు తగినన్ని గుడ్లు వేసుకోండి. గుడ్లు వేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 నిమిషాలు మంచిగా దాన్ని కలపండి. కలిపిన తర్వాత అందులో తగినంత గరం మసాలా వేసి తగినంత కొత్తిమీర వేసి దింపేసుకోండి. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫాస్ట్గా అయ్యే కర్రీ కాబట్టి తొందరగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఫాస్ట్గా అవుతుంది కాబట్టి చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.